హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో కరివేపాకు తీసుకోవడం వల్ల ఉపయోగాలు అలానే దుష్ప్రయోజనాలను కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. కరివేపాకు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి నాకు ఇంతవరకు తెలియదు. సో ఈ వీడియోలో మనం చూసేద్దాము. కరివేపాకులో విటమిన్ ఏ, బి, సి, ఈ, ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జుట్టు రాలడాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. బరువు తగ్గడానికి మరియు గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ప్రతిరోజు 5 నుంచి 10 తాజా ఆకులను నమలడం లేదా వంటల్లో వాడటం ద్వారా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తుంది. కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది. విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ కరివేపాకు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలానే అంటువ్యాధులను కూడా నివారించే శక్తి ఈ కరివేపాకులో ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లోమేటరీ లక్షణాల వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పాలు, కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, బి12 మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలకు అద్భుతమైన మూలం ఈ కరివేపాకు. ఇవి ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్ కండరాలు నిర్మాణానికి సహాయపడుతుంది మరియు రాత్రి పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 5 నుంచి 10 వరకు పచ్చి కరివేపాకులను నమలడం లేదా జ్యూస్ తీసుకుని తాగడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనమందరం కూడా వంటల్లో కరివేపాకు వేసిన తర్వాత ఆ కరివేపాకుని మనం తీసి పక్కన పడేసేసి మనం తింటూ ఉంటాం కదా. కానీ అలా చేయకుండా వంటల్లో కరివేపాకును తినడం వల్ల ఎక్కువ పోషకాలు అందుతాయి. ఓకేనా. ఇక్కడి నుంచి మనమంతా కూడా వంటల్లో కరివేపాకుని అలా తీసి పడేయకుండా మనమందరం కూడా తిందాము. అలానే అధిక తీసుకోవడం వల్ల కూడా చాలా దుష్ప్రయోజనాలు ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈ కరివేపాకుని మితంగా తీసుకోవాలి. ఇక కరివేపాకును మనం పచ్చిగా అయినా తినవచ్చు, లేదా కూరలో వేసుకుని, లేదంటే పచ్చడి చేసుకుంటాము. తర్వాత కరివేపాకు రైస్ చేసుకుంటాం కదా, లేదంటే పొడి చేసుకుని తినవచ్చు. కరివేపాకు పొడిని నీటిలో వేసుకుని మరిగించి తాగవచ్చు. లేదంటే పచ్చాకుల్ని ఒక 5 నుంచి 10 వరకు పచ్చి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి కూడా మనము దాన్ని తీసుకుని తాగవచ్చు. అలా కూడా మనము చేస్తే కూడా మంచిది. అలానే ఒక 10 కరివేపాకుల్ని మనం ఒక గ్లాస్ వాటర్లో మరిగించి వాటిని కొద్దిగా, అంటే మరీ వేడివేడిగా కాకుండా కొద్దిగా చల్లారినాక మనం అది తీసుకోవడం వల్ల కూడా మన పొట్ట తగ్గుతుంది. మనకి అంటే జీర్ణక్రియ ఉత్పత్తి ఉంటుంది. అలానే మనము అవి తాగడం వల్ల మనకి మలబద్ధక సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే కరివేపాకు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. అతిగా సేవించడం మాత్రం అనర్థాలకు దారితీస్తుంది. కనుక ఎక్కువ మనం అంటే ఎంత తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఏది కూడా మనము ఎక్కువ తీసుకోకూడదు అంటారు కదా. సో మనం దేన్నైనా సరే ఎంతవరకు అంతవరకే. మనం అతిగా తీసుకుంటే కూడా మనకి అంటే మేలు చేసేది కూడా మనకి కీడు చేసే ఇది ఉంటుంది. సో మనం ఏది కూడా అతిగా తీసుకోకూడదు, కొంచెం మితంగా తీసుకోవాలి. సేమ్ అంతే కరివేపాకు కూడా అంతే. మనము కొన్ని ఆకులు తీసుకుంటాం కదా, దాని బదులు మనం అంటే ఇంకా కొన్ని ఎక్కువ తీసుకుంటే మనం ఇంకా కొంత త్వరగా ఇంకా ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండవచ్చు. లేదంటేనేమో బరువు తగ్గడం కోసం అని చెప్పేసి మనం ఇన్ని ఆకులు తీసుకుంటున్నాం కదా, దీనికి డబల్ తీసుకుంటే మనము ఇంకా త్వరగా బరువు తగ్గిపోతామేమో, డబల్ తగ్గిపోతామేమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని సార్లు మనం ఎక్కువ ఏదైనా తీసుకుంటే వామిటింగ్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఏదైనా సరే మితంగా తీసుకోవడం మంచిది. అలానే
పొట్ట తగ్గడానికి అయినా సరే మనం కొవ్వు కరిగిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కువ తీసుకున్నా కూడా అది ఒక్కొక్కసారి వామిటింగ్స్ లేదంటే అది మన బాడీకి పడకపోవచ్చు. సో ఏదైనా సరే కొంచెం మితంగా తీసుకోవడం మంచిది. అతిగా దేన్ని కూడా తీసుకోకూడదు. ఓకేనా? అది మనం ఎంత మితంగా తీసుకుంటామో ఏదైనా సరే అంతే, ఎంత మితంగా తీసుకుంటామో అంత ఎక్కువ అంటే ప్రయోజనం ఉంటుంది. మనము ఎక్కువగా తీసుకుంటే కనుక అతిగా తీసుకుంటే మనకి దుష్ప్రయోజనాలు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి చూసుకుని వాడుకోవాలి. అలానే జుట్టుకి మనకి చిట్టు పెరుగుదలకి ఎలా వాడతామంటే ఒక ఆయిల్ తీసుకొని మనము పారాషూట్ అయినా లేదంటే మనము యూస్ చేసే హెయిర్ ఆయిల్లో మనము హీట్ చేసి అందులో కరివేపాకు వేసి మరిగించుకొని ఆ కరివేపాకు వేసిన ఆ ఆయిల్ని మనం హెడ్ బాత్కి ముందు మనము తలకి అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి మనము హెడ్ బాత్ చేసేసిన లేదంటే ఒక్కొక్కరైతే ఒక 1 డే 2 డేస్ అలా పెట్టుకుంటారు కదా, అలా అయినా కూడా మనకి పెట్టుకొని మనము హెడ్ బాత్ చేసేస్తే జుట్టుని క్లీన్గా కడుక్కుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది చాలా అంటే జుట్టు చుండ్రు పోగొడుతుంది, చాలా గ్రోత్ ఉంటుంది. సో మనకి ఈ కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరు కూడా దీన్ని స్కిప్ చేయొద్దు. అయితే మనకి కరివేపాకు కారంలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంటే ధనియాలు, కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి కలిసి చింతపండు ఇవన్నీ కలిపి చక్కగా దోరగా అంటే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకొని మనం దాన్ని పౌడర్ పెట్టుకొని కూడా రోజుకి కొద్దిగా అంటే కరివేపాకు మనం అన్నీ ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. మంచిగా వేగించుకొని అవి పౌడర్ కొట్టుకొని డైలీ మనము తినే ఆహారంలో కొద్దిగా చేర్చుకుంటే అంటే డైలీ మనం తినే ముద్దలో అంటే మనం ఏ కూరతో తిన్నా కూడా మొదటి ముద్ద వచ్చేసి మనం ఈ కరివేపాకు కారం వేసుకుని తింటే కనుక మనకి రక్త శుద్ధి అవుతుంది. తర్వాత మనకి అన్నీ అందాల్సినవి కూడా మనకి అందుతాయి కాబట్టి సో మన ఇష్టం అనమాట. పచ్చిగా తినేవాళ్ళు నమిలేసి మింగేయచ్చు. ఇంకా మనకి టీత్ స్మెల్ కూడా రాకుండా ఉంటుందన్నమాట ఇవి తినడం వల్ల. సో మళ్ళీ పచ్చివిగా తినేవాళ్ళు తినేయచ్చు డైరెక్ట్గా. లేదు అంటే కనుక వాటర్లో మరిగించుకొని తాగగలమంటే వాటర్లో మరిగించుకుని తాగొచ్చు. లేదంటే కనుక ఇలా నేను చెప్పినట్టు కూడా కరివేపాకు పౌడర్ కూడా పట్టుకోవచ్చు. సో మనకి ఈ కరివేపాకు వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా మంచిగా ఈ కరివేపాకు యూస్ చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ మనకి ఇంకా ప్రయోజనమైన వీడియోస్, ఆరోగ్యానికి ఉపయోగపడే వీడియోస్ నేను ఇంకా మళ్ళీ చేస్తూ ఉంటాను. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళగలను. సో అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.